సాయికృష్ణను సాక్ష్యాధారాలు లేకుండా లాకప్ డెత్ చేసి కాల్చి బూడిద చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. గుంటూరు సిద్ధార్థనగర్లోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం అంబటి మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనపై సీనియర్ ఐపీఎస్ అధికారితో విచారణ పేరుతో పోలీసుల్ని ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తుందని అన్నారు. సాయికృష్ణ ఘటనపై సిబిఐ ఎంక్వైరీ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో సీఐని బలి చేసి ఉన్నతాధికారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సాయికృష్ణ తల్లికి న్యాయం జరగాలంటే పార్టీలకు అతీతంగా ఉద్యమించాలని వైసీపీ పార్టీ నాయకులు ఆ తల్లికి న్యాయం జరిగే వరకు ఆమెకు అండగా ఉంటామని సందర్భంగా భరోసా ఇచ్చారు. పోలీస్ స్టేషన్లో చంపి తరువాత దహనం చేసి బూడిద చేశారు. ఇది వాస్తవం. రేపు 29వ తారీఖున గౌరవ న్యాయస్థానం సాయికృష్ణని హాజరుపరచవలసిందిగా ఆదేశించింది. ఈ లోపల జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే కొంత బాధ కలుగుతూ ఉంది. బహుశా నేను ఇంతకుముందు అనేక సార్లు చెప్పినట్టుగా ఇలాంటి సంఘటన, ఇలాంటి క్రైము బహుశా భారతదేశంలో ఏ పోలీస్ స్టేషన్లోనూ జరిగి ఉండదు. కొన్ని సందర్భాల్లో మనుషులు నేరస్తులుగా భావించి వారిని తీసుకువెళ్ళి కొట్టినప్పుడు వారు మరణిస్తే అది లాకప్ డెత్గా రికార్డ్ చేసి దాని మీద విచారణ జరిపినటువంటి సంఘటనలు ఉన్నాయి తప్ప విచారణ కూడా నోచుకోకుండా బాడీని కూడా మిస్ చేసి దహనం చేసి బూడిద చేసి గల్లంతు చేసేటటువంటి పరిస్థితి సాక్షాత్తు ప్రభుత్వం పోలీసులు చేయటం అనేది అతి దారుణమైనటువంటి సంఘటన. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అనేక సందర్భాల్లో మేము మాట్లాడుతున్నాం. దీన్ని ఒక విషయాన్ని చాలా స్పష్టంగా నేను పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి చెప్పదలుచుకున్నాను. దీన్ని రాజకీయం చేయాలని మేము ప్రయత్నం చేయటం లేదు. రాజకీయంగా ఏదో లబ్ధి పొందాలని ప్రయత్నం చేయటం లేదు. గుండెలు కరిగి మేము చెప్తున్నాం. ఒక తల్లి ఆవేదన మేము చెప్తున్నాం. ఒక మనిషిని అత్యంత దారుణంగా మీరేదో ఇవాళ ఆంధ్రజ్యోతిలోను, ఈనాడులోను అక్కడ ఇక్కడ రాంచుతున్నారు రౌడీ అని, క్రిమినల్ అని. రౌడీ కావచ్చు, క్రిమినల్ కావచ్చు, అతను ఒక భారత పౌరుడు, 23 సంవత్సరాల యువకుడు. అతన్ని పోలీస్ స్టేషన్కి పట్టుకొచ్చి విచారణ పేరుతో చిత్రహింసలకు గురిచేసి చంపేసి సాక్ష్యాధారం లేకోకుండా ఈ పోలీసు యంత్రాంగం చేసింది. దీనికి నిన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా తీసుకున్నారట. సాయికృష్ణ సంఘటన మీద ముఖ్యమంత్రి సీరియస్ అని పత్రికల్లో రాంచుతారు. సీరియస్ అయ్యి ఏం చేశారో చూసారా? ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ చేత విచారణ జరిపిస్తారట. నేను చెప్తున్నా ఇవాళ, దయచేసి రాష్ట్ర ప్రజానీకం గుర్తుపెట్టుకోండి, మేధావులు గుర్తుపెట్టుకోండి, రిటైర్డ్ పోలీస్ ఎవరైనా ఉంటే వారు కూడా గుర్తుపెట్టుకోండి. జరిగిన విషయాలు మీ అందరికీ కూడా తెలుస్తాయి.